వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాఫీ అయిపోతాయని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. రైతు సాధికార సంస్థ ప్రారంభోత్సవం చేస్తున్నాం, రైతులకు అండగా ఉంటాం, మహిళలకు అండగా ఉంటామని చెప్పి మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు మళ్ళీ ఇది కూడా ప్రభుత్వ సొమ్ముతో, పార్టీ సొమ్ముతో కాదు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని సూటిగా ఒకటి ప్రశ్న వేయాలనుకున్నాం. ప్రకటనలు ఇచ్చుకోవటము, ఇన్ని రకాలుగా రోజుకో రకాల సన్మానాలు చేసుకోండి, పండగలు చేసుకోండి అని ప్రకటనలు ఇచ్చే బదులు ఒక్కసారిగా రుణమాఫీ చేస్తే సరిపోతుంది కదా, ఆ రైతు మొహంలో నవ్వు చూడొచ్చు. కానీ ఎందుకు నువ్వు దాని గురించి ఆలోచన చేయట్లేదు? కేవలం ప్రకటనలకో ఇంకొక దాన్నో ఏదేదో పేరు చెప్పి ఎందుకు వాయిదా వేసుకుంటూ పోతున్నావో ఒకసారి స్పష్టంగా సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం. తాను రుణమాఫీ చేస్తాను అన్న సమయంలో తన పాదయాత్ర మొదలుపెట్టి రైతుల బాధలు చూసి అనౌన్స్ చేశా అన్నాడు. అప్పటికి 87,000 కోట్లు, దాదాపుగా 88,000 కోట్లు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రైతు రుణాలు ఉన్నాయి. దాంట్లో కండిషన్స్ పెడతానో ఇంకొకటనో ఎప్పుడు కూడా చెప్పలేదు. 1,00,000 చేస్తానో ఇంకో రకంగా చెప్పలేదు. పూర్తిగా మాఫీ జరుగుతుందనే చెప్పాం. మరి ఆ మాఫీ జరగకపోగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము స్పష్టంగా సూటిగా ఒక్కటే తన సమాధానం చెప్పమని అడుగుతున్నాం. 5 సంవత్సరాలైంది 5 నెలలైంది తన అధికారంలోకి వచ్చి. ఈ 5 నెలల్లో పూర్తిగా ఖరీఫ్ కానీ రబీ కానీ ఆల్మోస్ట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ 5 నెలల్లో ఏ బ్యాంక్ నుంచి ఒక రైతు కన్నా ఎంత రుణం ఇప్పించినావో ఒక్కసారి నువ్వు చెప్పే ధైర్యం చేయాలి. బ్యాంక్ నుంచి ఈ 5 నెలల పాలనలో ₹1 రైతులకు చేరకుండా చేశావు అంటే నువ్వు ఎంత రైతు వ్యతిరేకో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సాధికారిక సంస్థలు, డైలాగులు వీటి అన్నిటికీ ముఖ్యం కాదు. చేయవలసింది ఏదో స్పష్టంగా సూటిగా చేయాలి, కానీ అలాగ చేయకుండా మోసపుచ్చుతూ వస్తున్నావు. ఈరోజు నువ్వు ఛాలెంజ్ అనుకుంటావో, సవాల్ అనుకుంటావో, ఏదనుకుంటావో, మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాం. ఈ 5 నెలల మాసంలో నువ్వు బ్యాంకుల నుంచి ఎంత రైతులకు కొత్త రుణం ఇప్పించావో ఒకసారి చెప్పాలి. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి సృష్టించి రైతులు వెన్ను విరిచావు. పంట కొట్టకపోయింది, ఓ పక్క అసలు పంట వేసిన పంట మొలకనే ఎత్తలేదు. అటువంటి పరిస్థితుల్లో రైతులు ఇన్సూరెన్స్ పైన కొంచెం ఆధారపడి ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టకుండా వాళ్ళ గొంతు కోసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇన్ని రకాల రైతులను మోసం చేస్తూ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చుకుంటూనే పోతున్నావు. దీనికి నీకు ధైర్యం ఉంటే, నువ్వు కొత్తగా ఎంత రుణం ఇచ్చావో చెప్పేది నీకు నిజంగా ధైర్యం ఉంటే దానిపైన మాట్లాడు. అంతేగాని ఎవరితో అంటే వాళ్ళతో రోజు ఒక పొద్దుపోయినటువంటి స్టేట్మెంట్లు ఇప్పించుకొని పొగిడేటువంటి వ్యవహారం చేయొద్దు అని చెప్పి నిన్ను కోరుతూ ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, తన హాయంలో అంటే ఈ సంవత్సరంలో ఎక్కడ విత్తన కొరత రానిలేదంట, అదే రకంగా ఎరువుల కొరత రానిలేదంట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక రైతు ఎప్పుడు విత్తనాల కోసం వస్తాడు, ఎప్పుడు ఎరువుల కోసం వస్తాడు? బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత తన ఆ రుణంతో విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఎరువులు కొనుక్కోవడానికి వస్తారు. కానీ నువ్వు అలా రానియకుండా వాళ్ళపైన కక్ష కట్టి ఒక్క రుణం ఇవ్వకుండా ఈరోజు ఎవరు కూడా రుణాలు అంటే కొరత రాని, ఎరువుల కొరత, విత్తనాల కొరత రానికుండా చేశాను మాట్లాడుకుంటున్నావు. నీకు సిగ్గు అనిపించట్లేదా బాబు గారు? ఒకసారి నువ్వు తను ఆలోచన చేసుకోవాలి. ప్రకటనలు ఎందుకు, వాస్తవాలు మాట్లాడదాం. అది కాకుండా రోజుకొక అధికార ప్రతినిధో, వ్యవసాయ మంత్రో, ఇంకొకరో వచ్చి అయిపోయింది పండగ చేసుకుందాం అన్న మాటలు మాట్లాడుతున్నారే. మీకు ఈ విషయాలన్నీ కనిపించలేదా? ఒక యూనిట్ ₹2 ఉన్నటువంటి దాన్ని అందరికీ అందుబాటులో ఉంటుంది, కానీ దాన్ని ₹20కో ₹15కో చేసి ఆ స్విచ్ చేస్తే ఎక్కువ బిల్లు వస్తుందని చెప్పి రైతులు స్విచ్ చేయకుండా పోతే దాన్ని కూడా మిగులు విద్యుత్ అని చెప్పుకునేటువంటి ఘనత ఉన్నటువంటి నువ్వు ఈరోజు ఈ రకంగా రైతులకు ఎరువుల దగ్గరికి, విత్తనాల దగ్గర రానికుండా చేసావు. రుణాలు మంజూరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణం మంజూరు చేయకుండా. దాన్ని నువ్వు సమాధానం చెప్పుకోవాలని చెప్పి బాబు గారిని మేము కోరుతున్నాం.
అదే రకంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా సంఘాల వాళ్ళు దాదాపుగా 14,000 కోట్ల రుణాలు ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము చెప్పాము ఎన్నికలలో అక్కచెల్లకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి. ఖచ్చితంగా మేము అధికారంలో ఉంటే మాఫీ చేసిండే వాళ్ళం, అధికారంలోకి వచ్చినట్టు రైతులకు మహిళలకు